విశాఖ అనగానే గుర్తుకొచ్చేది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ దగ్గర ఉన్న లవ్ వైజాగ్ దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం లవ్ వైజాగ్ అసలు ఎలా ఉంది అని సందర్శనతో ఎప్పుడు నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న టీయు 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంది. అందులో సందర్శకులతో చాలా కిటకిటలాడుతూ ఉన్నారు. అయితే ఒకసారి అందులోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మరి రండి. ఏమనిపిస్తుంది, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏ నచ్చింది లోపల? ఫోటోస్ అన్ని నచ్చాయి, లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అన్ని. వైజాగ్ చాలా అందంగా ఉంది. క్రాఫ్ట్ మ్యూజియం చూసాం, చాలా అద్భుతంగా ఉంది. చాలా కొత్త కొత్తవి నేర్చుకున్నాము. ఎయిర్ క్రాఫ్ట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. బీచ్ కూడా చూస్తాం. లవ్ ద వైజాగ్. మేము కైలాసగిరి అన్ని చూసినాము. అండ్ ఆల్సో ద ఎయిర్ క్రాఫ్ట్ వి లెర్న్ మెనీ గుడ్ థింగ్స్. కొత్త కొత్త ఈ జీకే నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అండ్ ఆల్సో ఏరోప్లేన్స్ గురించి, మన నావీ గురించి చాలా నేర్చుకుంటాం. పిల్లలకి హాలిడేస్ వలన టూర్ తీసుకొచ్చారు. పర్వాలేదు, చాలా బాగుంది. ఇంతకుముందు ఒక 10 years కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే వైజాగ్ చాలా డెవలప్ అయింది, చాలా బాగున్నది. ఈ టీయు 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ రియలీ హూ వాంటెడ్ టు గెట్ నాలెడ్జ్ అబౌట్ ది ఎయిర్ క్రాఫ్ట్, ది వార్ ఎయిర్ క్రాఫ్ట్, దీన్ని చూడడానికి మాత్రం చాలా అది ఒక నాలెడ్జ్ ఇస్తుంది అని నేను భావిస్తాను. ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చూసాం. యాక్చువల్లీ ఓవరాల్గా వైజాగ్ చాలా నీట్గా ఉంది, వెల్ ప్రెజెంటెడ్, చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే మొత్తం ఇంప్రెషనే చేంజ్ చేసింది. మనం బయట నార్మల్గా చూస్తే మనకి ఏమంత అనిపించదు, ఆర్మీ ఫోర్సెస్ కానీ వీటి గురించి కానీ. ఐ జస్ట్ నౌ గాట్ ఇన్ టు ద ప్లేన్. చాలా టెక్నికల్గా, ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. సో ఇవాళ తెలిసింది, ఇట్స్ వెరీ నైస్. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంది సిటీ. विशाखापट्टनम में 4 दिन के लिए आई हूँ। विशाखापट्टनम एक बहुत अच्छी जगह है। यहाँ पे जो एक सबमरीन जो डूबी थी खुदरी, अब वो काम नहीं कर सकती, तो उसे एज अ म्यूजियम यहाँ पे रखा गया है। और విశాఖకు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ విశాఖకు రావడం జరుగుతుంది. అయితే విశాఖకి సందర్శకులతో నిత్యం కిటకిటలాడుతూనే ఉందని చెప్పుకోవచ్చు. విశాఖ అందాలను తిరిగించడానికి నిత్యం రద్దీగా మారుతున్న ఆర్కే బీచ్లో టీయు 142 విమానం ఇక్కడ విశాఖలో చూడటం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యూజియం సందర్శించడం చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో వెంకట్, XK న్యూస్, విశాఖపట్నం.